సో శ్రవంతి గారు రెడీయా మీరు? మీరు స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్ అన్నారు కదా. ఓకే ఓకే, మరి స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ క్యాప్సికమ్ పావు కిలో, ఉడికించిన బంగాళదుంపలు 2, పన్నీర్ తురుము 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ చిన్న ముక్క, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, పంచదార 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ స్టఫ్ రెడీ చేసుకోవాలా? అవునండి. ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్. ఓకే, అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఓన్లీ అల్లం ఒకటే? అల్లం ఒకటి. నెక్స్ట్ జీరా అండి. ఓకే, జీరా పౌడర్ కూడా వేసేసుకోవాలి. జీలకర్ర పొడి, పెప్పర్ పౌడర్, ఇందులో ఆనియన్స్ అట్లా ఏం లేదు? ఏం లేదండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. ఓకే, కొత్తిమీర కూడా వేసుకొని కలుపు. ఇప్పుడు దీనికి ఏంటి, ఆలు బేసా? ఆలు పన్నీర్ అండి. ఓకే, ఇందులో సాల్ట్ అక్కర్లేదా? వేస్తాను. ఆలు తర్వాత వేసేసి సాల్ట్ మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలా? ఓకే, నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే, ఇప్పుడు ఆలు పన్నీర్ స్టఫ్ చేసుకొని అది అందులో వేసేసి కలిపి. ఆలు పన్నీర్ స్టఫ్ చేసుకోవాలా? ఆలు పన్నీర్ మిక్స్ చేసుకోవాలా? ఓకే ఓకే, అందులో ఇక్కడ పెట్టుకొని మిక్స్ చేసుకో. సో పన్నీర్ తురిమేశారు. సో అది ఉడికించిన బంగాళదుంప. సో ప్లెయిన్ ఆలు కాకుండా దాంట్లో కొంచెం పన్నీర్ కూడా యాడ్ చేస్తాం. మనం వెజిటబుల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ మన చాయిస్. ఓకే, అది మొత్తం ఆలు అంటే పన్నీర్ బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని బంగాళదుంపకి దీనికి పట్టేయాలా? ఓకే ఓకే, క్యారెట్ కూడా వేసుకుంటాం. క్యారెట్ అది కూడా ఉడికించి పెట్టారా? మరి అది కూడా ఇందులోనే మెదిపేయచ్చుగా ఇందాక? ఇది కట్ చేసుకోవాలి, కాకపోతే ఓ మీరు మెదిపేస్తున్నారా? ఓకే, ఇలా దీనిపైన క్యారెట్కి మనం బీనీస్ మన చాయిస్ ఏదైనా వేసుకోవచ్చు. అలాంటివి ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. సో జనరల్గా చాలా మంది స్టఫింగ్ వెరైటీస్ అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, సో కాస్త అవాయిడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనం టైంకి కొంచెం ప్లాన్డ్గా చేసుకుంటే ఇలా అన్ని ఉడికించి పెట్టుకొని ఫాస్ట్గానే అయిపోతుంది కదా. సాల్ట్ వేసుకుందామండి. ఓకే, షుగర్ వేద్దామండి కొద్దిగా. షుగర్ కొద్దిగా ఆ టేస్ట్ కూడా బాగుంటుందా? బాగుంటుంది. స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. రెడీయా? ఆఫ్ చేయనా స్టవ్? ఆఫ్. సో ఇప్పుడు దీన్ని మనం క్యాప్సికమ్ పెట్టేసుకోవటమేనా? ఓకే, సో క్యాప్సికమ్, సో దాన్ని మీరు నిలువుగా కట్ చేశారా? ఇప్పుడు మనం ఇందులో స్టఫ్ చేసుకుందామండి. దీన్ని మనం కావాలంటే ఇలా హాఫ్ కి కూడా చేసుకోవచ్చు, అంటే ఒక బౌల్ లాగా. ఓకే, సో అప్పుడైతే మనం అంటే ఫ్రై అది చేసుకుంటున్నా కింద పడిపోకుండా బాగుంటుంది. నైస్. ఏం చేస్తుంటారు శ్రవంతి గారు మీరు? నేను బ్యూటిషియన్ అండి. బ్యూటిషియన్. నాకు ఒక బాబు నిహాల్ 1.5 years.
ఓకే అండి. రెడీయా? రెడీ. అక్కడ ఉంది మా ఓవెన్, మీరు వెళ్ళి అందులో పెట్టేసుకోవచ్చు. ఎన్ని మినిట్స్ కుక్ చేయాలి దీన్ని? 10 minutes. 10 minutes. ఓకే. సో అది 10 minutes అయితే మనకి అయిపోతుంది. ఓకే, వెయిట్ చేద్దాం. సో మనం డైరెక్ట్గా ఇప్పుడు దాంట్లోంచి తీసి ఇంకా సర్వ్ చేసేసుకోవటమే కదా. సో ఇది ఎలా అంటే స్నాక్ లా తింటే బాగుంటుందా లేకపోతే స్నాక్స్ లైక్ పూరి, చపాతీ లాంటి వాటిల్లో పూరితోని కూడా? తినేయొచ్చు. ఓకే ఓకే. సో మన చాయిస్ కదా, ఇంకా సైడ్ డిష్గా అయినా దేంట్లోకైనా కూడా పెట్టుకోవచ్చు. ఓ నైస్, అయిపోయింది. చూస్తారా వెళ్ళి? తీసుకెళ్ళండి ప్లేట్. అయిందండి? అయింది. మంచి స్మెల్ వస్తుంది. మనం కావాలంటే దీని మీద సమ్ చాట్ మసాలా ఇట్లాంటిది కూడా స్ప్రింకిల్ చేసి తీసుకోవచ్చు కదా. ఏం వేస్తున్నారు? కొత్తిమీర. ఓకే. ఓకే రెడీ. సో స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్ రెడీ. నైస్. ఓకే అండి, మరి స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు, పన్నీర్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం పేస్ట్, జీలకర్ర పొడి, మిరియాల పొడి, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పన్నీర్ బంగాళదుంప మిశ్రమం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన క్యారెట్ మెదిపి దీనిలో వేసి ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్యాప్సికమ్ ముక్కల్లో స్టఫ్ చేసుకోవాలి. ఆపై వీటిని అవెన్ లో ఉంచి 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్ రెడీ.